ఓకే, మనం అయితే దసరా ఉత్సవాలు అయితే చూస్తున్నాము. యాక్చువల్గా విజయదశమి రోజు జమ్మి ఎందుకు కొట్టాలనేది ఇక్కడ మన అమ్మ ఉన్నది, అమ్మని అడిగి అయితే తెలుసుకుందాం. అమ్మ, అసలు దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు కొడతారు ఇక్కడ? చెప్తా చెప్పు నువ్వు. ఒక 7 వాళ్ళు ఎవరు వాళ్ళు ఇది నువ్వు చెప్పేం కాదు, చెట్టు ఎందుకు కొట్టాలని చెప్పేసి. అదే 7 అన్నదమ్ములు అయితే ఓకే, వాళ్ళకి ఒక్కని కానుపు లేదు. ఓకే, కానుపు లేకపోతే ఒక్కనికి లేదు, 6గురికి ఉన్నది. ఓకే, వాళ్ళ పేరు అత్తలేదు. ఓకే, పేరు రాకుండా నువ్వు చెప్పు. ఓకే, 6 ఏం చేసి? 6 కాన్పు అయినాయి, పిల్లలు అయినాయి. ఓకే, ఒక్కనికి పిల్లలు కాలేదు. లేకపోతే గంగకు కౌసుకు వేరు. ఓకే, కౌసుడు పోతే వాళ్ళ పెట్టెల ఈ బతుకమ్మ దొరికింది. ఓకే, బతుకమ్మ దొరికింది. దొరికిన వాళ్ళే ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఓకే, తీసుకొచ్చుకున్న వాళ్ళే ఇక ఆయన బతుకమ్మ వాళ్ళే తల్లిని కాపాడుకుంటాడు. ఓకే, కాపాడుకుంటే ఈ తల్లి పెరిగిన కొద్ది సంసారం పెరిగింది. ఓకే, సంసారం పెరిగింది. పెరిగిన వాళ్ళే ఈ 6 కన్ను మండి మనకి పిల్ల దొరికిన వాళ్ళే ఇదంతా పెరిగిపోతాడు, అందరికి పొత్తుకు రావాలని కొట్లాడి కొట్లాడిన వాళ్ళే ఈయన ఏం చేసిండు, ఈ బతుకమ్మ నేను అందరి పొత్తులు ఉండా, ఎవరికి ఉన్నా ఒక్కరికే ఉంటాను అని పట్టుబట్టి పూలన్నీ చెట్టు పోయి తెప్పు కచ్చుకొని బతుకమ్మ పేర్చుకొని అమ్మ నాకు ఇవాళ బతుకమ్మ పండుగ, మీరు చీరలు తేరి నాకు నగలు తేరి నేను నగలు పెట్టుకొని చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుకుంటా అని ఈమె తల్లిదండ్రులు చెప్పుకున్నది. పెంచిన తల్లి తండ్రికి చెప్పుకున్న వాళ్ళ పువ్వులన్నీ తెచ్చుకున్నది, బతుకమ్మ పేర్చుకున్నాక బతుకమ్మ ఆడుకున్నారు. ఆడుకుంటే ఆమె పేరు బతుకమ్మ అని పెట్టారు. పెట్టిన వాళ్ళకి ఆనాడు చెప్తాను అయిన వాళ్ళే పండుగ జరిగిన వాళ్ళే మరి నాకు తోడు ఉండాలి, ఒక్క ఆడపిల్లని నేను ఏం చేస్తా, నాకు జంబి రాజు నాయం పెట్టి ఉంటే నాకు బలం ఉంటది. నా బతుకమ్మ ఆడినాక తెల్లారి దసరా నాడు ఏం ముట్టకుండా నాకు జంబి జరిపియాలి. నీసు కౌసు తినక ముందు నాకు జంబాకు తెచ్చి పాకి కొబ్బరికాయలు కొట్టి పూల దండలేసి అయ్యగారిని పిలిచి నాకు పూజలు చేయించి మీరు జంబి నడిపియాలి. ఏంటిది మన 4 గాళ్ళ నందిని కండియాలి, గొర్రె పోతును బలిచ్చినాక నా విన చెట్టు నా విన చేయాలి. వేసినాక ఆడబిడ్డలకు కన్న తల్లికి తండ్రికి పెట్టి ఇంటికి గుంట పోయి తల్లి తండ్రి చూడ దీవాన్లు తీసుకొని మీరు సల్లంగా ఉండరు. నాడు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా, ఖాళీగా పుట్టను ఉన్నారు, పెరగని ఉన్నారు, ఇంకా ఉండే మనుషులకు కూడా అట్లనే జరగాలి, అందరు మంచిగా ఉండాలని ఇదైతే దేవునికి పూజ చేసుకున్నాం. అంటే దీనికి ఒకటి శమి పూజ అంటారు కదా, శమి పూజ పోయి మనకు విజయం కలగాలి, అందరికి విజయం కలగాలని ఈ విజయదశమి నేను ఈయన ఆడు రామణ సూర్యుడు కన్నేసిండు. ఆడిది ఇంత సాగించుకుంటాను, దీన్ని నేను ఖండించాలి, ఎట్లనన్నా చేసి బోధించాలి అని ఆడు రావణ సూర్యుడు కన్నేసాడు. వేసిన వాళ్ళ కారణ సూర్యుని నేను ఎట్లా చేశాను ఖండించాలి, ఆడు మోగోడు ఆడు నేను నా కింద ఓడిపోవాలి అని రావణ సూర్యుని చేసి అవతారం పెట్టి అగ్గి పెట్టినాక ఆమె పోయి మళ్ళా తల్లిదండ్రికి నాన్న నేను గెలిచిన రావణ సూర్యుని నేను అంటు పెట్టి నేను ఓడిపోలేదు. నేను ఓడిపోతే మళ్ళా పుట్టే కాలానికి అందరు ఓడిపోయినట్టే మేము ఆడి దేవతను పుట్టిన కాబట్టి నేను అందరినీ ఖండిస్తా, అందరినీ నా సేవ చేసిన వాళ్ళందరూ సేవకు తెచ్చుకుంటా. అందుకే నేను రావణ సూర్యుని ఖండించిన ఆడాదికి ఒకసారి మీరు పండుగ జరిపించుకోరి. 9 రకాల పువ్వులు, 11 రకాల పువ్వులు, 5 తీర్ల సత్తులు పెట్టుకొని మీరు బతుకమ్మని చేసుకోర్రి, దసరా చేసుకోర్రి, తాగుర్రి. తిన్నాక తాగినాక జంబి జరిపించినాక మళ్ళా రావణ సూర్యుని మాత్రం కలపాలి.
చూసారు కదండి అమ్మ మనకు ఇప్పుడైతే చెప్పింది కదా దశమి అంటే విజయదశమి అంటే ఏంటి అనేది అయితే జమ్మి వృక్షంలో చూసారు. ఇది జమ్మి చెట్టు అనేది పూజ చేసిన తర్వాత ఈ జమ్మి చెట్టును అయితే అందరు తీసుకొని ప్రతి ఒక్కరూ అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని చూస్తాం. ఒకసారి అమ్మ ఆశీర్వాదం మనం కూడా తీసుకుందాం. ఓకే థ్యాంక్ యూ అండి. ఒకసారి హ్యాపీ దసరా చెప్పాము అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అమ్మ.